అన్నయ్య చిరంజీవి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ నేర్చుకున్నవి అడాప్టబిలిటీ. చిన్నప్పుడు నాన్ వెజిటేరియన్ లేకపోతే పవన్ కళ్యాణ్ తినేవాడు కాదుట, చాలా చిరాకు పడేవాట. అన్నయ్య లేనప్పుడు అందరి మీద చాలా కోపం చేసుకునేవాట. నాకు అన్నయ్యని చూస్తే ఆశ్చర్యం. అంత శ్రమపడి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏమి ఉంటే అదే తినేసి వెళ్ళిపోయేవారు. ఒక్క మాట కూడా మాట్లాడేవారు కాదు. ఒకరోజు అన్నయ్య పిలిచి నన్ను తిట్టలేదు కానీ ఇలా చెప్పారు, ఈరోజు మనకు తిండి ఉంది, చాలామందికి తిండి లేదు, బయట ప్రపంచాన్ని ఒక్కసారి చూడు అన్నారు. నాకు అప్పుడు పెద్దగా చదువు లేదు, అల్లరి చిల్లరిగా ఉండేవాడిని. అప్పుడు నా వయసు 16 సంవత్సరాలు. ఆ మాటలు నన్ను చాలా మార్చేశాయి. సో ఆ రోజు నుంచి డిసైడ్ అయ్యాను, ఉన్న పరిస్థితుల్లో బ్రతకాలి, ఎక్కువ డిమాండ్ చేయకుండా అని. ఇవన్నీ పవన్కి చిరంజీవి గారు కూర్చోపెట్టి ఒక పాఠంలా చెప్పలేదు, ఎప్పుడూ ఒక ఇన్సిడెంట్ నుంచి నేర్చుకునేవారట. అదే రామ్ చరణ్ కూడా వచ్చిందిట. ఇక చేయకూడని పనులు అన్నయ్య దగ్గర నుంచి నేర్చుకున్నవి ఏంటంటే, మిగతా సినిమా హీరోల గురించి మిగతా సినిమాల వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటారు. ఒక సినిమా హిట్టు ఫట్టు అన్నది సైకిల్లో జరుగుతూ ఉంటాయి. హిట్ అయితే అది నా వల్లనే అని గర్వంగా హీరోలు ఫీల్ అవ్వకూడదు, నా వల్లనే ఈ సినిమా హిట్ అన్నది నమ్మకూడదు అంటారు. మనకు ఒక పాయింట్ రీచ్ అవ్వగానే నా అంత తోపు ఎవరూ లేరు అనుకుంటాము, అది తప్పు. కాన్స్టెంట్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి అని అన్నయ్య ఎప్పుడూ చెప్తూ ఉంటారు. మనకున్న అనుభవం తక్కువ, మన పాత తరం వాళ్ళ యాక్టింగ్ గురించి, ఫ్యూచర్లో వచ్చే యాక్టర్స్ గురించి మాట్లాడేస్తాం. మనకు తెలిసింది తక్కువ, అన్నీ తెలుసు అనుకుని లైఫ్ గురించి ఎక్కువ డెఫినేషన్స్ ఇచ్చేస్తాము అన్నారు. అలాగే అన్నయ్య ఎప్పుడూ చెప్తూ ఉంటారు, కీప్ ఆన్ లెర్నింగ్, ఎప్పుడూ స్టూడెంట్ స్థాయిలోనే ఉండు, మాస్టర్ అవ్వకు అని. ఎందుకంటే మాస్టర్ స్థాయికి వచ్చేసరికి గ్రోత్ ఆగిపోతుంది, నేర్చుకోము. అందుకే అన్నయ్య ఎప్పుడు అది చెప్తూ ఉంటారు, నేను అది ఫాలో అవుతూ ఉంటాను అన్నారు పవన్ కళ్యాణ్. అలాగే ప్రతి ఒక్కళ్ళు మన డెస్టినీని వాళ్ళు నిర్దేశించాలని చూస్తూ ఉంటారు, అది నమ్మాల్సిన అవసరం లేదు. వెన్ యూ హ్యావ్ ఎ డిజైర్ అండ్ డ్రీమ్, గో ఫర్ ఇట్. చుట్టుపక్కల ఎంత నెగిటివ్ వాతావరణం ఉన్నా ఆ పని పట్ల దృష్టి సారిస్తే అది తప్పకుండా సక్సెస్ అవుతుంది అన్నారు. అలాగే మనకు ఒక సామాజిక బాధ్యత ఉంది, చుట్టుపక్కల పరిస్థితులు అవి చక్కదిద్దాలి మనం అని ఎప్పుడూ అంటూ ఉంటారు. ప్రకృతిని కాపాడు, వాతావరణం కలుషితం కాకుండా కాపాలి, కన్సర్న్ ఫర్ నేచర్. సో అలా అన్నయ్య దగ్గర నుంచి నేర్చుకుని ఈరోజు నేను ఇలా తయారయ్యాను అని జనసేన నేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్నయ్య తనకు నేర్పిన డూస్ అండ్ డోంట్స్ గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.